నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన పరిధిలోని అన్ని మండలాల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాం. తెనాలి నూతన జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఎమ్మెల్యే నుంచి సానుకూల స్పందన రావడం సంతోషకరం. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుల సభ్యులకు ఆనందం. నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు 81,516 కోట్లు అప్పు. బట్టి విక్రమార్క. 24 గంటల్లో దేశంలో 358 కరోనా కేసులు. ప్రస్తుతం దేశంలో 2,669 కేసులు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వలనే ఇది ప్రధాన సమస్యగా మారింది. టెక్ వర్గాలు వెల్లడి. గుంటూరు జిల్లా తెనాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ జైన్ కాకినాడలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తొలి పోస్టింగ్గా తెనాలి సబ్ కలెక్టర్గా విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి మంచి పేరు ఉన్నదని, తన పరిధిలో అన్ని మండలాల్లో సమస్యలను ఆకలింపు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, రానున్నది ఎన్నికల సీజన్ కావడం వల్ల ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని, పాత్రికేయులు కూడా తనకు సహకరించాలని వారు కోరారు. అలాగే తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, వారితో పాటు 1, 2, 3 పట్టణ పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులు, అలాగే ఏపీడబ్ల్యూజే వేమూరు తెనాలి నియోజకవర్గ నాయకులు, విలేకరులు వారిని కలిసి పూల బొకే అందించి వారికి అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఫెడరేషన్ సభ్యులు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని కలిసి ప్రెస్ క్లబ్ ఏర్పాటు విషయమై జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న నివేశ స్థలాల విషయంలో నిబంధనల సడలింపు అంశంతో కూడిన 2 వేర్వేరు పత్రాలను శాసనసభ్యులకు అందజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నుంచి సానుకూల స్పందన రావడంతో సంతోషకరమని, ఇందుకు సహకరించిన రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, గౌరవ సలహాదారులు బి సురేష్ బాబు, ఎస్ఎస్ జవహర్, వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు మేకల సుబ్బారావు, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి పి పున్నయ్య, సభ్యులు జి ప్రకాశ్రావు, మునిపల్లి శ్రీకాంత్, బి చంద్రమోహన్, సిహెచ్ చంద్రశేఖర్, వి లక్ష్మణ్, రవికిరణ్, అత్తోట సంజయ్, ప్రవీణ్, ఎన్జే శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తారీఖు వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్కు తెలియజేశారు. తెనాలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడల్లో రాస్తారోకులు చేసి ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మాదాలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెన్నలూరి కొండయ్య, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమ్మస్తాలు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరపున ప్రతిరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలియజేశారు. వివాదాలకు సంబంధించి యాజమాన్యానికి సంబంధించి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ మరి ఒక ర్యాలీ నిర్వహించి అలాగే ప్రజల్లో చైతన్యాన్ని కల్పించేందుకు, ముఖ్యంగా ప్రజల ఆస్తులకి ఇది చాలా నష్టకరమైనటువంటి అంశం. ఇది ప్రజలందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రజలు అలాగే నేను కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి వారి యొక్క యాజమాన్య హక్కులను కాపాడే విధంగా అందరూ కూడా చైతన్యపరిచి పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కోడూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు కోడూరు మైలవరం జెడ్పీటీసీ మంద చక్రధర్రావు 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని, ఇది పోటీ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థుల నైపుణ్యత అభివృద్ధి చెందుతుందని, ఈ యొక్క ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, వీటిని వారి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, సర్పంచులు మండల అరుణ, మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాస్, మండల సచివాలయ కన్వీనర్ కాజా బ్రహ్మయ్య, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్కే హుస్సేన్, గ్రామ పెద్దలు వేములకొండ సాంబయ్య, స్కూల్ చైర్మన్ రజనీ, ఎంఈఓ1 పజ్జూరి శ్రీనివాసరావు, ఎంఈఓ1 పజ్జూరి నరసింహారావు, ఎంఈఓ2 వీరస్వామి, స్కూల్ హెచ్ఎం స్టాఫ్
టీచర్స్, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కడప జిల్లా కడప నగరంలోని పాస్టర్ క్రైస్తవ విశ్వాసుల మధ్య జిల్లా పరిషత్ భవనంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ క్రిస్మస్ ప్రోగ్రాంలో నగర కమిషనర్ సూరిసాయి ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ మధుసూదన్, క్రిస్టియన్ మైనార్టీ అధికారులు షేక్ ఇమ్రాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రార్థనల ద్వారా క్రిస్మస్ ట్రీని వెలిగించి క్రిస్మస్ కేక్ను కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ క్రీస్తు జన్మదినాన్ని మీ మధ్య జరుపుకోవడం మాకు గొప్ప భాగ్యమని, ప్రభుత్వ పాలనలో మీ ప్రోత్సాహం, మీ ప్రార్థనల వల్ల ప్రజలు క్షేమంగా ఉన్నారని, అదేవిధంగా తాము కూడా మైనారిటీల్లో ప్రజలకు మంచి సేవలు అందించే భాగ్యం ఆ దేవుడు అనుగ్రహించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ చర్చి పాస్టర్ మోహన్ బాబు, దైవజనులు యోజికల్ పాస్టర్ పి మహేష్, మైనార్టీ సిబ్బంది సిహెచ్ డేవిడ్, సూపరింటెండెంట్ మధుసూదన్ శర్మ, మస్తాన్ వలి, శ్రీను, జిల్లాలోని క్రైస్తవ పాస్టర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచి హ్యాపీనెస్ అందరి జీవితాల్లోని, అందరి కుటుంబాల్లోని, ముఖ్యంగా మన సమాజంలోని కలుగుతూ అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల గ్రామంలో రామాలయం వద్ద 2 రోజుల క్రితం వైసీపీ, టీడీపీ ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో పెదనందిపాడు సిఐ ఎంవి సుబ్బారావు నేతృత్వంలో పెదనందిపాడు ఎస్ఐ అబ్దుల్ రహమాన్ పోలీస్ సిబ్బందితో 144 సెక్షన్ ఏర్పాటు చేసి 2-3 వ్యక్తులు మినహా గుంపులుగా ఉండకూడదని గ్రామంలోని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మణిహారంగా వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నిలవనుందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ క్రమంలో రాయచోటి పట్టణం సమీపంలోని నక్కలవాడపల్లి సమీపంలో నిర్మించిన వైఎస్ఆర్ పెవిలియన్ మరియు క్రికెట్ స్టేడియంను జిల్లా కలెక్టర్ గిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్వాన్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29 ఎకరాల్లో అద్భుతంగా స్టేడియం నిర్మాణం అవుతుండటం హర్షణీయమని, స్టేడియం నిర్మాణ పనుల్లో భాగంగా 10 రోజుల్లో పచ్చదనం కోసం గడ్డి పెంపకం ప్రారంభమవుతుందని, పట్టణం మరింత అభివృద్ధి చేస్తామని వారు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గిరీష క్రికెట్ స్టేడియం మరింత అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపామని, ఈ నెల 26 నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదామాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేసారి మహమ్మద్ ఖాన్, జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, ఏపీఐఐసి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గుడివాడ మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన వారికి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి సచివాలయ అధికారి జి రవితేజకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రాప్ తదితర నిబంధనలను సడలింపులు చేసి కౌలు రైతులకు కూడా పరిహారం చెల్లించాలని, గత సంవత్సరం రబీలో నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించకపోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొద్దులూరు సుబ్బారావు, గుంపెన శివశంకర్, తులాబందుల శ్రీనివాసరావు, కె గగ్రీన్, కడియాల కృష్ణారావు, కె రవి, నాగరాజు, తులాబందుల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గతంలో 6,000 ఇచ్చిన ప్రభుత్వం ఈసారి 6,800 రూపాయలు ఎక్కువ ఇచ్చామనుకుంటుంది. కానీ ఇది హార్వెస్టింగ్కి కోత కూలికి కూడా రాని పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఉండ పరిస్థితుల్లో దీన్ని 25,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు సిఆర్సి కార్డులు, అట్లాగే రైతు భరోసా ఇటువంటి అన్నీ కూడా కౌలు రైతులకి రావటం లేదు. అందుకని ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకుండా ఎవరైతే వాస్తవంగా కౌలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కంప్యూటర్లో ఈ క్రాప్ బుకింగ్ కాకపోయినా భూమి మీద పంటేసి ఉంది కాబట్టి దాన్ని పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు కూడా రైతాంగం తరఫున పెద్ద మనసుతో ఆలోచించమని ఆయన గారు ఫస్ట్ రోజే చెప్పారు. ఆ ముఖ్యమంత్రి గారి సూచనను ఆలోచించి కింద ఉన్న అధికారులు కూడా అది పాటించి ప్రతి ఒక్కరు కౌలు రైతుకి న్యాయం చేయాలని, ఇచ్చే నష్టపరిహారం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సంక్రాంతి పండుగలోపు ఇస్తానని ఆయన పెద్ద మనసుతో చెప్పాడు కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అమలు చేయాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గ్రామ వార్డు వాలంటీర్లకు శుభవార్త తెలియజేశారు. దర్శన అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లు ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇస్తున్నందుకు వారికి అదనంగా 750 రూపాయలు ఇవ్వబోతున్నామని, ఇది జనవరి 1 నుంచి అమలవుతుందని, భవిష్యత్తులో వాలంటీర్లకు మంచి చేసే అవకాశం సీఎం జగన్ కల్పిస్తారని వారు తెలియజేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా వివిధ కార్యక్రమాలను మహిళలకు ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అదే రోజు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడెన్స్ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, నెలకి 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతాయని, మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు 3,000 కోట్ల పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చలు జరుగుతున్నాయి. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని బట్టి విక్రమార్క తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 180 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసిందని, రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81,516 కోట్లు అప్పు ఉందని వారు పేర్కొన్నారు. డిస్కాంలకు ప్రభుత్వం శాఖలు బకాయిలు 28,842 కోట్లు, సాగునీటి శాఖ చెల్లించాల్సిన బాకీనే 14,193 కోట్ల రూపాయలని, 14,928 కోట్ల భారం డిస్కాంల ఆర్థిక పరిస్థితిని మరింత కొంగదీశాయని బట్టి విక్రమార్క తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగానికి సంబంధించి 3 అంశాలపై పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో తెలియజేశారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నామని, విద్యుత్ శాఖలో స్కాములపై విచారణ చేస్తామని, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలు విచారిస్తామని, వ్యవసాయానికి విద్యుత్ అనేది పెద్ద సెంటిమెంట్ అని, ఒప్పందం వద్దన్న అధికారికి పనికిరాని పోస్టింగ్ ఇచ్చామని ఆరోపించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 300 కేసులు కేరళలోనే వెలుగు చూశాయని తెలిపింది. నిన్న దేశంలో 6 కరోనా మరణాలు సంభవించాయని, కేరళలో 3, కర్ణాటకలో 2, పంజాబ్లో 1 మరణించారని, నిన్న తెలంగాణలో 5, ఏపీలో 1 కేసు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో సమస్యలు తలెత్తాయి. ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే టైమ్ లైన్ ఖాళీగా కనిపిస్తుందని, ఈ విషయంపై యూజర్లు ఫిర్యాదులు చేశారని, పెట్టిన పోస్టులు కనిపించడం లేదని, ఫాలోయింగ్ ఫర్ యూ లిస్ట్ పేజీలు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయని, ఎక్స్ ప్రీమియం ఎక్స్ప్లోవేషన్ కూడా పనిచేయడం లేదని, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ప్రధాన సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో ట్విట్టర్ సేవల్లో చాలాసార్లు అంతరాయం కలుగుతుందని టెక్ వర్గాలు అంటున్నాయి. మావోయిస్టులు రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులకు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండకారణ్యాన్ని భద్రతా బలగాలతో జల్లెడ పడుతున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారని, అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. కార్లకు నిప్పంటించారు. రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు మావోయిస్టులు వదిలి వెళ్లారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.